ఎక్కడండి పోయి కొనుక్కొచ్చేస్తున్నారంతా. రెండవది ఆ మండపం వేసేటువంటి పెళ్లి మండపానికి కూడా ఒక ప్రామాణికం ఉంది. ఆ! దానికి మంత్రాలున్నాయి. అలా మంత్రాలతో ఆచరణ చేస్తూ అది కట్టాలి మండపాన్ని. అలా కడుతున్నామా? లేదు. అంటే మనకు చాలా రకాలైనటువంటి ఆచరణ విధానాలనేటువంటివి పోయినాయి. సో, కాబట్టి ఒక బంధం నిలబడడానికి ఎన్నో అంశాలుంటాయండి. ఒక జాతకమే కాదు. ఓకే. ఓకే. ఆ అయ్యగారు చేసే మంత్రబలం ఉంటుంది. మనం ఓకే. చేసే క్రతువులుంటుంది. పసుపు కొట్టమని అంటారు. అది చాలా విశేషమైనటువంటిది. ఓకే. అదేదో రంగు రంగు పెయింట్‌లేపిచ్చి తీసుకొచ్చి అది పెట్టేసి అదేదో ఫ్యాషన్ లెక్క అదో ఒక 'దంచవే మేనత్త కూతురా' అని ఆ! ఒక సాంగ్ పెట్టి ఆ! అదేదో పాటలు చేసుకుందని సరదాగా చేస్తున్నారు. అది చాలా ముత్తైదులతోటి చక్కగా సంతానం ఉన్నటువంటి ముత్తైదులతోటి అదొక ఆశీర్వచనంగా చేసేటువంటి క్రతువులవి. అబ్బా! సో, ఇలా ఒక వివాహం కంటే ముందు చాలా పదుల సంఖ్యలో క్రతువులుంటాయి. హ్మ్. సుమారుగా నాకు తెలిసినంత వరకు మన తెలంగాణ ప్రాంతానికొచ్చే వరకు కూడా సుమారుగా 35 క్రతువులుంటాయట. అబ్బా! 35-40 క్రతువులుంటాయి. ఇవి ఎవరైనా ఆచరిస్తున్నారా?